అరే బాబాయ్ లెక్క కొడుతున్నాడేంటి? ఏంది బాబాయ్ అంతా సంపాదించే కొడుకులున్నాగా నువ్వు ఈ పని చేస్తున్నావేంది? మనపై మనం చేసుకోవడంలో తప్పేముంది అబ్బాయి? ఏ లేదు బాబాయ్, నీ మాటల్లో తడ నీ కళ్ళల్లో బాధ నాకు కనిపిస్తుంది. ఏం జరిగింది బాబాయ్? తండ్రి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు అరే పెద్దోడా కొన్ని నీళ్లుంటే తెచ్చివురా. ఏంది ఈ నూనె తెచ్చుకొని తాగొచ్చుగా. రే చిన్నోడా నువ్వన్న కొన్ని తెచ్చివురా. నాన్న నువ్వేమైనా గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటున్నా? ఈయనే ఉన్నాయేమైనా తెచ్చుకోపో. ఏంది బాబాయ్ ఇది? నీ రెక్కల కష్టంతో ఇద్దరు బిడ్డల్ని జాబ్ వచ్చే వరకు చదివించావు, కనీసం నానానే మర్యాద లేకుండా. అది కాక నువ్వేమన్నా గవర్నమెంట్ ఆఫీసర్వా అని ఎగతాళి చేశారా? అలా ఎగతాళి చేస్తున్నప్పుడు నువ్వేం అనలేదా బాబాయ్? నాకు వాళ్ళు ఇంకా పసిపిల్లల్లాగే కనిపిస్తున్నారా. తండ్రి కష్టమే పిల్లల భవిష్యత్తుకు పునాది, తండ్రి త్యాగమే పిల్లల విజయం. అలాంటి తండ్రికి మీరు బంగ్లాలు కార్లు కొనివ్వకపోయినా కనీసం మర్యాదించండి.